ప్రేక్షకులందరికీ నమస్కారం. మన శరీరంలో చాలా భాగాలు ఉన్నాయి. వాటిలో మెదడు, హృదయం, కాలేయం. ఈ కాలేయం అనేటువంటి దానికి సంబంధించి అనేక సమస్యలు, మరి వచ్చినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనేటువంటిది ప్రేక్షకులకు వచ్చేటువంటి డౌట్స్. ఈ కాలేయానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు, అవి ఎట్లా వస్తాయి, ఆ వచ్చినటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమిటి అని తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులేంటి, వాటిని ఎట్లా నివారించాలో అడుగుదాం. నమస్కారం క్రాంతి కుమార్ గారు. ఈరోజు ప్రేక్షకులంతా కూడా ఈ కాలేయానికి సంబంధించి ఏ ఏ వ్యాధులు వస్తాయి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలనేటువంటిది మీ ద్వారా తెలుసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీటిల్లో ముఖ్యంగా లివర్ సిరోసిస్ అనేది ఎలా వస్తుంది, అది రావడానికి గల కారణాలు ఏంటో మీరు వివరిస్తారని ఆశిస్తున్నాను సార్. సో సాధారణంగా లివర్ సిరోసిస్ అనేది ఏవైనా కారణాల వల్ల లివర్ ఒత్తిడికి గురవ్వడం, ఆ కారణాల్లో ఎక్కువగా మద్యపానం సేవించడము, హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ ఏ అనేటువంటి వైరస్లకు గురవ్వడము, వీటితో పాటుగా ఫ్యాటీ లివర్ అంటే లివర్ లోపల ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అవి లివర్ దెబ్బతినడం, వీటితో పాటుగా కొన్ని జన్యుపరమైనటువంటి కారణాలు వాటితో ఈ లివర్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ లివర్ ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో అది లివర్ గట్టిపడము, తన యొక్క ఫంక్షన్ని కోల్పోవడం, దీన్ని సిర్రోసిస్ అంటాం. సో ఈ సిర్రోసిస్ అనేది ఇర్రివర్సబుల్ డిసీజ్. అంటే ఒకసారి సిర్రోసిస్ అనేటువంటి స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత వ్యాధిని ముదరకుండా ఆపడం సాధ్యమవుతుంది తప్ప పూర్తిగా లివర్ నార్మల్ స్థాయికి తీసుకురావడం అనేది సాధ్యం కాదు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు లివర్ సిరోసిస్కి అనేక కారణాలు చెప్పారు. వాటిల్లో ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేటువంటిది ప్రధానంగా కారణం అన్నారు. మరి ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేటువంటిది అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, తక్కువ తీసుకోవడం అనేటువంటి తేడా ఉంటుందా? అదేవిధంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ ఆల్కహాల్ని మేల్ ఫిమేల్ సమానంగా తీసుకున్నప్పటికీ దాని యొక్క ప్రభావం ఫిమేల్ కంటే మేల్లో ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం, మీరు చెప్పాలని ఆశిస్తున్నాను. సో ఇక్కడ సాధారణంగా ఆల్కహాల్ అంటే మద్యపానం అనేది ఇద్దరు వ్యక్తులు ఒకే పరిమాణంలో తీసుకున్నప్పటికి కూడా ఒకరిలో కొంచెం ఎక్కువగా దెబ్బతినడం, ఇంకొకరిలో తక్కువగా ఉంటుంది. దీనికి రకరకాల జన్యుపరమైన కారణాలు, దాంతోపాటుగా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎక్కువ మోతాదులో మద్యం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. ఇంకొక ప్రశ్న మీరు అడిగిన దాంట్లో మహిళల్లో పురుషుల్లో ఇద్దరిలో కూడా ఆల్కహాల్ సేవించినప్పుడు ఎవరిలో ఎక్కువగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా పురుషుల్లో ఎక్కువ ఉండడం అనేది కాదు, మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే మహిళల్లో ఆల్కహాల్ డీహైడ్రోజనైజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ తక్కువ మోతాదులో ఉండడం, కొంతమందిలో లోపించడం వల్ల ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది మెటబలైజ్ కాకపోవడము, ఎక్కువ మోతాదులో శరీరంలో ఉండడం వల్ల లివర్ ఈ మహిళల్లో పురుషుల్లో కన్నా మద్యపానము సేమ్ అమౌంట్ సేవించినప్పటికీ ఎక్కువగా దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లివర్ను ఇన్ఫెక్ట్ చేసేటువంటి కారకాల్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేటువంటి వైరస్ కూడా కారణమని మేము తెలుసుకున్నాం సార్. ఈ వైరస్ ప్రభావము ఈ లివర్ మీద ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది? సో ఈ హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి ఇవి రెండు కూడా హెపటోట్రోపిక్ వైరసెస్ అండ్ రెండు కూడా బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా, కలుషితమైనటువంటి సిరంజెస్, నీడిల్స్ ద్వారా తల్లి నుంచి ప్రసవ సమయంలో బిడ్డకి, వీటితో పాటుగా సురక్షితం కాని సెక్స్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా హెపటైటిస్ బి ఈ వైరస్ అనేది లివర్ని ఎఫెక్ట్ చేసిన తర్వాత ఈ వ్యాధి అనేది పూర్తిగా నయం చేయడం అనేది సాధ్యం కాకపోయినప్పటికీ ముదరకుండా ఆపడానికి, వైరస్ని కంట్రోల్లో ఉంచడానికి అందుబాటులో మెడిసిన్స్ ఉన్నాయి. దీంతో పాటుగా హెపటైటిస్ బికి ఫార్చునేట్గా ఎవరిలో అయితే ఆ వ్యాధి సోకదో అలాంటి వారిల్లో ఈ వ్యాధి సోకకుండా ఆపేటట్టుగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ టీకాని 3 డోసులు ఉంటాయి. 0, 1, 6 నెలల్లో తీసుకోవడం ద్వారా దాదాపుగా 95 నుంచి 99% ఈ స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు. వెరాజ్
హెపటైటిస్ సి అనేటువంటి వైరస్ హెపటైటిస్ బి లాగానే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇది కూడా లివర్ యొక్క సిర్రోసిస్ మరియు లివర్ క్యాన్సర్కి కారకం అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ హెపటైటిస్ సికి హెపటైటిస్ బికి తేడా ఏంటంటే హెపటైటిస్ సిలో హెపటైటిస్ బి లాగా టీకా మందు అంటే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోయినప్పటికీ దీనికి ట్రీట్మెంట్ అనేది వ్యాధి సోకిన తర్వాత దీన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి సాధ్యమైనటువంటి మందులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇవి 3 నుంచి 6 నెలల పాటు తీసుకోవడం ద్వారా దాదాపు ఒక 90 నుంచి 95% మందిలో ఈ డిసీజ్ని క్యూర్ చేయడం కూడా సాధ్యమవుతూ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటిది కూడా లివర్ సిరోసిస్కి ఒక కారకం అయ్యే అవకాశం ఉందా? మొట్టమొదటి అసలు ఫ్యాట్ లివర్ అంటే ఏంది, దాన్ని మా ప్రేక్షకుల కోసం వివరిస్తే మంచిగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ అనేది మనము ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ అంటే తినేటువంటి తిండిలో పిండి పదార్థాల మోతాదు ఎక్కువ ఉండడం వల్ల, దాంతోపాటుగా మెటబాలిక్ సిండ్రోమ్ యొక్క ఉండేటువంటి కాంపోనెంట్స్ డయాబెటీస్ కానీ, బీపీ ఎక్కువ ఉండడం కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, ఊబకాయం వల్ల కానీ వీటి ద్వారా లివర్లో ఫ్యాట్ పేరుకుపోతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల లివర్ ఒత్తిడికి గురవడము, తద్వారా ఫైబ్రోసిస్ అనే స్టేజ్లోకి అంతకు ముందుకు వెళ్ళి సిర్రోసిస్ అనే స్టేజ్లోకి వెళ్ళడం వల్ల లివర్ దెబ్బతింటూ ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫ్యాటీ సబ్స్టెన్సెస్ అంటే ఆయిల్ కానీ ఫ్యాట్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు కానీ సేవించడం వల్ల వస్తుందని చెప్పేసి. అది కొంతమేరకు నిజమైనప్పటికీ ఫుడ్ పరంగా ఫ్యాట్ కన్నా పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా అది బాడీలోకి వెళ్ళిన తర్వాత లివర్లో ఆ కార్బోహైడ్రేట్ అనేది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి ఫ్యాటీ లివర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో స్టేజెస్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి. స్టేజ్ 2 వరకు మనం వెనక్కి తీసుకురావడం అనేది సాధ్యం అవుతూ ఉంటుంది. కానీ స్టేజ్ 3 నుంచి ముందుకు వెళ్లకుండా ఆపడం సాధ్యమవుతుంది, కానీ వెనక్కి తీసుకురావడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్కి గురైన వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి అది ఎంత తీవ్రంగా ఉంది, దాన్ని ముదరకుండా ఎటువంటి మందులు వాడాలి, మందుల కన్నా ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే వాళ్ళల్లో తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడము, కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు తక్కువగా ఉండడం, మోడరేట్గా అంటే అవసరం మేరకు ఫ్యాట్స్ తీసుకోవడం చేయాలి. దీంతో పాటుగా ఎక్సర్సైజ్ అనేది కూడా ముఖ్యం. కనీసం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు పర్ డే ప్రతిరోజు చేయడం, అలా 4 నుంచి 5 రోజులు వారానికి చేయడం ద్వారా ఈ ఫ్యాటీ లివర్ గురి కాకుండా వచ్చిన వాళ్ళల్లో ముదరకుండా చేయొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది మనం రకరకాలు వింటున్నాం, బోన్ క్యాన్సర్ అని, థ్రోట్ క్యాన్సర్ అని, అట్లాగే లివర్ క్యాన్సర్ కూడా అనే పదం ఈ మధ్య వింటున్నారు అందరూ. ఈ లివర్ క్యాన్సర్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ లివర్కి సంబంధించినటువంటి క్యాన్సర్స్ ఏవైనా కారణాల వల్ల లివర్ ఒత్తిడికి గురై లివర్ సిర్రోసిస్ డెవలప్ అయ్యి అది ఇంకా ముదిరినప్పుడు వచ్చేటువంటి క్యాన్సర్. సో మీకు ఇందాక చెప్పినట్టుగా లివర్ సిర్రోసిస్ ఏ కారణం వల్ల అయితే వస్తూ ఉంటుందో అది ఇంకా ముదిరినప్పుడు ఈ లివర్ క్యాన్సర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ లివర్ క్యాన్సర్స్లో సాధారణంగా స్టేజెస్ ఉంటాయి. బీసీఎల్సీ స్టేజింగ్ అనేది ఫాలో అవుతూ ఉంటాం. ఇందులో ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి కొన్ని రకాలటువంటి చికిత్సా పద్ధతులు, ముఖ్యంగా ఆ క్యాన్సర్ని తీసేయడం కోసం లివర్ రిసెక్షన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కొన్ని రేడియలాజికల్ మెథడ్స్ ఉంటాయి, టేర్ అంటాం. వీటి ద్వారా అది ఇంకా ముదరకుండా వాటిని స్ప్రెడ్ కాకుండా ఆపడం అనేది సాధ్యం అవుతూ ఉంటుంది. కానీ అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఈ చికిత్సా పద్ధతులు అనేవి అంత ఫ్రూట్ఫుల్గా లేవు. ఎందుకంటే ఈ లివర్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయ్యేటువంటి స్పీడ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి అనేది తొందరగా ముదరడము, దాని ద్వారా వాళ్ళు కొంచెం ఈ కాంప్లికేషన్స్ గురవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు లివర్ క్యాన్సర్ చెప్పేటప్పుడు ఒక పదం వచ్చింది సార్, దాంట్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పదం వాడారు. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి దాని గురించి ఒక ప్రేక్షకులకు కొంచెం వివరిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే అండి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి లివర్ని హెల్దీ లివర్ తోటి రీప్లేస్ చేయడం. సో ఈ లివర్ దెబ్బతినడం అనేది ఏ కారణాల వల్ల అయినా, అది సిర్రోసిస్ కానీ, లివర్ క్యాన్సర్స్ కానీ, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్స్ అంటారు. అంటే సడన్గా కొన్ని రకాల ఒత్తిడులు, అవి వైరస్ వల్ల కానీ, లేదా ఎక్సెసివ్ డ్రగ్ ఇంటేక్స్ అంటే పారాసెటమాల్ కానీ, కొన్ని రకాల టాక్సిన్ డ్రగ్స్ ఉంటాయి. ఆ
ఆ టాక్సిక్ డ్రగ్ ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి గురైనప్పుడు ఈ లివర్ని పాడైపోయినటువంటి లివర్ని ఇంకా ముదరకుండా దాన్ని హెల్దీ లివర్ తోటి రీప్లేస్ చేయడాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, రెండవది లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చనిపోయిన వ్యక్తి యొక్క లివర్ని ఎవరికైతే అవసరం ఉంటుందో అట్లాంటి వాళ్ళకి రిప్లేస్ చేయడం. వెరాజ్ లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రతికున్న వ్యక్తి యొక్క లివర్లోని కొంచెం భాగాన్ని ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇవ్వడం. తద్వారా ఆ ఇచ్చిన వ్యక్తికి ఆ లివర్ కూడా హెల్తీగా ఉండడం వల్ల ఫాస్ట్గా రీగ్రో అవుతూ ఉంటుంది. తీసుకున్న వ్యక్తికి కూడా నార్మల్ సైజుకి కొన్ని నెలల్లో ఈ లివర్ అనేది వస్తూ ఉంటుంది. దీని ద్వారా ఇద్దరు కూడా హెల్తీ లైఫ్ని లీడ్ చేయడం అనేది సాధ్యం అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ముఖ్యంగా అది వ్యక్తి కొత్త జీవితాన్ని ఇవ్వడంతో పాటుగా వాళ్ళు ఇల్నెస్ తోటి ఉండరు. అంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది నార్మల్గా ఉంటుంది. వాళ్ళు ఏదైతే పని చేసుకుంటున్నారో అది సాధారణంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మన దేశంలో ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది వీరన్నట్టుగా ఒక చనిపోవడానికి దగ్గరగా ఉన్న వ్యక్తిని బ్రతికించేటువంటి అవకాశం ఉందన్నారు. మరి వేరే దేశాల్లో ఇది బాగా అడ్వాన్స్గా ఉంది. మరి భారతదేశంలో మరి దానికి ఉన్నటువంటి సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి? దానికి మనంగా వ్యక్తులుగా మా ప్రేక్షకులు చేయాల్సినటువంటి వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు? మంచి క్వశ్చన్ అండి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మన దేశంలో ముఖ్యంగా ఎదురవుతున్నటువంటి సవాళ్ళల్లో ముఖ్యమైనవి డోనార్ పూల్ సఫిషియెంట్గా లేకపోవడం. అంటే ఎవరైతే చనిపోయిన తర్వాత అవయవదానం చేయడానికి ఎక్కువ మంది ముందుకు రాకపోవడం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ కారణాలు ఏవైనా కానీ కూడా మనం సమాజం పరంగా మన యొక్క అవగాహనని మన యొక్క ఆలోచన పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత వేరొకరి రూపంలో బ్రతికుంటామని, వేరొకరికి ఒక కొత్త జీవితాన్ని అందించేవారు అవుతామని చెప్పేసి మనం ఎప్పుడైతే భావిస్తామో ఈ యొక్క మార్పు అనేది సాధ్యం అవుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో అంటే బ్రతికున్న వ్యక్తులు కూడా చాలామంది ఎవరైతే ముందుకు వస్తున్నారో దాంట్లో ఆడవాళ్ళని ముందుకు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆడవాళ్ళలో కన్నా అది ఎవరైతే డోనార్స్ అనేది అందుబాటులో లేనప్పుడు సరే, బట్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళు శారీరకంగా కూడా కొంచెం శక్తివంతంగా ఉండడం వల్ల ఇటువంటి సర్జరీస్ని తట్టుకోగలడం వాళ్ళకి సాధ్యం అవుతూ ఉండడం వల్ల వారు కూడా ధైర్యంగా ముందుకు రావడం వల్ల ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా చేయడము, కొంతమంది కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మా ప్రేక్షకుల గురించి వారి కోసం మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈ స్టూడియోకి వచ్చేసి ఈ లివర్కి సంబంధించినటువంటి అనేక రుగ్మతలు వాటిని మనం ఎట్లా ఫేస్ చేయాలి, వాటి నుండి మనకు లభించేటువంటి పరిష్కారాలు ఇవన్నీ వివరించినందుకు మా ప్రేక్షకులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రేక్షకులకు కూడా మరి మన డాక్టర్ గారు చెప్పినట్టుగా మనలో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసి ఎట్లా వస్తుంది అసలు ఈ లివర్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వాటిని ఎట్లా మనం ఓవర్టేక్ చేయాలనేటువంటిది ఇప్పుడు మనకు డాక్టర్ క్రాంతి కుమార్ గారు చెప్తూ లాస్ట్లో ఒకటి చెప్పారు మనకు ఏంటంటే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది దీనికి సంబంధించి మన నుండి ప్రేక్షకుల నుండి అవేర్నెస్ రావాలి. ఎందుకంటే మనం చనిపోతూ వేరే వ్యక్తిని బ్రతికిస్తున్నాం, మనం కూడా బ్రతుకుతున్నాం అనేటువంటిది మనలో వచ్చేస్తే ఈ లివర్కి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేటువంటి అనేక మందిని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. మనందరికీ కూడా ఈ అవేర్నెస్ రావాలని కోరుకుంటూ డాక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.